హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాదర్ క్రియేషన్స్ ఫ్రమ్ కబ్బన్ పార్క్ ఫ్లవర్ షో. నవంబర్ 27న బెంగళూరులో ఉన్న కబ్బన్ పార్క్ లో ఫ్లవర్ షో అయితే పెట్టారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ తో ఈ ప్లేస్ ని గ్రాండ్ గా అఫీషియల్స్ అయితే ఇనాగ్రేట్ అయితే చేయడం జరిగింది. బెంగళూరులో ఫ్లవర్ షో అంటే మనకి గుర్తొచ్చేది బొటానికల్ గార్డెనే. ఇప్పుడు మనకి కబ్బన్ పార్క్ లో కూడా వీళ్ళైతే అరేంజ్ చేశారు. వీళ్ళైతే దీన్ని కాకరకాయలు అండ్ ఫ్రూట్స్ అయితే డిజైన్ చేశారు. బాదం పప్పు, పిస్తా పప్పుతో చేసిన కర్ణాటక మ్యాప్ ని చూడొచ్చు. వీడియోని ఫుల్ గా చూస్తే ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తా. సో వెల్కమ్ టు కాదర్ క్రియేషన్స్. ముందుగా ఈ కబ్బన్ పార్క్ కి ఎన్ని ఎంట్రీలు ఉన్నాయి, ఎలా చేరుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. కబ్బన్ పార్క్ మొత్తం మనకి ఆల్మోస్ట్ 300 ఎకరాస్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అయితే మనకి కబ్బన్ పార్క్ మెట్రో పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా మనం ఫ్లవర్ షోకి వెళ్ళొచ్చు. పెద్దలకైతే 30 రూపీస్, చిన్న పిల్లలకి 10 రూపీస్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ నెంబర్ 2 ఎంట్రీ గేట్ అయితే మనకి బాలభవన్ టాయ్ ట్రైన్ ఉంటుంది కదా, దాని పక్కనే ఎంట్రీ అయితే ఉంటుంది. అక్కడ నుంచి కూడా మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. మీకు కానీ ఫిష్ అక్వేరియం తెలుసుంటే దాని పక్కనే అనమాట. అలాగే నెంబర్ 3 ఎంట్రీ గేట్ అయితే మనకి విధాన్ సౌదాకి ఆపోజిట్ లో ఉన్న కబ్బన్ పార్క్ రోడ్ లోపలికి అయితే వచ్చామంటే మనకి అక్కడ థర్డ్ ఎంట్రీ పాయింట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 ఎంట్రీలో నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే మీరు ఈ ఫ్లవర్ షోను అయితే చేరుకోవచ్చు. ఈ పార్క్ లో ఎక్కువగా మనకి లవర్సే కనిపిస్తారు. సో ఈ పెద్ద ఆయన చూసారంటే ఎన్ని యాంగిల్స్ లో అవస్థలు పడుతూ తీస్తున్నాడు చూడండి వీడియోని. నేను ఈ ప్లేస్ కి వెళ్ళింది ఫస్ట్ డేనే కాబట్టి ఇక్కడ గ్రాండ్ గా ఇనాగ్రేషన్ అయితే మీరు చూడొచ్చు. నవంబర్ 27th గ్రాండ్ గా అఫీషియల్స్ తో ఇనాగ్రేట్ అయితే చేశారు. ఈ ఫ్లవర్ షో కి చాలా మంది పోలీస్ వాళ్ళు అలాగే అఫీషియల్స్ కూడా వచ్చారు. ఈ మేడం నే లాస్ట్ టైం విధాన్ సౌదా కార్ ర్యాలీ దగ్గర కూడా చూశాను. సో మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నాను. ఇక్కడ ఈ ప్లేస్ ని చూడడానికి చిన్న పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళు యూనిఫామ్ లో వచ్చారంటే వాళ్ళకి టికెట్ అయితే ఉండదని చెప్పేసి నేనైతే విన్నాను. ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి చాలా స్కూల్ పిల్లలు అయితే వచ్చారు. ఈ బండిని చూసారా, దీన్ని కూడా డిజైన్ చేశారు. మార్నింగ్ కాబట్టి స్కూల్ వ్యాన్స్ అన్ని ఇక్కడికే వచ్చేసాయి. పిల్లలు చూడండి ఎంతమంది అయితే వచ్చారు. వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఓ బనానా అంటూ ఒక అతనైతే వచ్చాడు గిటార్ పట్టుకొని. చూడండి ఇప్పుడు అతను ఎలా మ్యూజిక్ ప్లే చేస్తాడు. పిల్లలు అతనికి చాలా బాగా కనెక్ట్ అయితే అయ్యారు. అతను ఏం చెప్పినా సరే వెంటనే చేసేస్తున్నారు. ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ పెట్టిన ఫ్లవర్ షో అంతా ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను. ముందుగా ఇక్కడ కర్ణాటక మ్యాప్ నైతే చూడొచ్చు. గులాబీ పూలతో అబ్బా చాలా బాగా అయితే డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే ఏనుగమ్మ ఏనుగు, కాకరకాయలు ఏనుగు, క్యాప్సికమ్, లెమన్, టమోటాలతో డిజైన్ చేశారు. ఫ్రూట్స్, వెజిటేబుల్సే కాకుండా ఇక్కడ లీవ్స్ తో కూడా చేశారు. చూడండి ఎలా అయితే ఉన్నాయో. మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ కూడా వాడారు. అలాగే మీరు ఫోటో లవర్స్ అయితే మీకు ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగడానికి చూడండి ఎలా అయితే డిజైన్ చేస్తున్నారో. ఆ మధ్యలో మీరు నిలబడి ఫొటోస్ అయితే దిగొచ్చు. ఈ పార్క్ లోనే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉంటుంది. నార్మల్ డేస్ అప్పుడైతే మనకి పెద్దవాళ్ళు అయితే దీంట్లో ట్రావెల్ చేస్తారు. ఇక్కడ ఏదో పోలీసు వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారని చెప్పేసి దగ్గరికి వెళ్ళి అయితే చూసాను. దూరం నుంచి అంతేం కనిపించలేదు కాబట్టి మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా రకాల తినుబండరాలు అయితే ఉన్నాయి. ఇంక్లూడింగ్ బాదం పప్పు, పిస్తా పప్పు, అలాగే చాలా రకాల శనగలు కూడా ఉన్నాయి. కర్ణాటక మ్యాప్ డిజైన్ చేయడానికి ఇవన్నీ వాడారు. డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ తో ఇక్కడ మనకి సీతాకోక చిలుకనైతే డిజైన్ చేస్తున్నారు. చూడడానికి చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లలు అయితే అట్రాక్ట్ అయిపోతారు. అలాగే ఇది చూసారంటే క్యాక్టస్ అంట. దీని పక్కన మనకి ట్రాక్టర్ కూడా ఉంది. డ్రైవర్ అయితే లేడు కానీ ట్రాక్టర్ కున్న వస్తువులన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. వీటితో పాటు ఇక్కడ 2-3 ముళ్ళ చెట్లు అయితే ఉన్నాయి. వీటి పేర్లు అయితే నాకైతే తెలియదు. కోడి పుంజు, కోడి పెట్టను కూడా డిజైన్ చేశారు. ఈ రెండిట్లో గమనించారంటే కర్ణాటక మ్యాప్ ఉన్న కలర్సే ఉంటాయి. ఈ ఫ్లవర్ షోలో మాక్సిమం మనకి కర్ణాటక మ్యాప్ లో ఉన్న కలర్సే కనిపిస్తాయి. ఓన్లీ ఫ్లవర్ షోనే కాకుండా ఇక్కడ మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ అండ్ సెంటర్ వాళ్ళు అయితే మనకి ఇక్కడ కొన్ని డిస్ప్లే చేశారు. చూడండి ఇతన్ని చూసారంటే బాంబ్స్ అన్ని నడుము కట్టుకొని సూసైడ్ బాంబర్ అని చెప్పేసి ఇక్కడైతే ఉన్నాడు. దాని పక్కనే మనకి డీటెయిల్స్ కూడా ఉంటాయి. మనం కావాలంటే చదువుకోవచ్చు. ఓన్లీ ఫ్లవర్ షోనే కదా ఏం చూస్తాంలే అనుకుంటారేమో. ఇక్కడికి వచ్చారంటే మీకు చాలా డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. ఇది మొత్తం పిఆర్టీసీ వాళ్ళకి సంబంధించిందంట. పిఆర్టీసీ అంటే పారాచూట్ ట్రైనింగ్ సెంటర్. ఈ ఫ్లవర్ షోలోనే మీరు ఇక్కడ రియల్ గన్స్ ను కూడా చూడొచ్చు. అన్ని డిజైన్స్ అలా ఉన్నాయి కదా. లాస్ట్ లో ఫ్రూట్ సెక్షన్ చూడండి. ఇందులో వచ్చేసి యాపిల్, పెద్ద పెద్ద పైనాపిల్, అలాగే 3 బనానాస్ తో పాటు మ్యాంగో, ఆరెంజ్ కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ కి వస్తే మిస్ అవ్వకుండా ఫోటోలు అయితే దిగుతారు. ఇక్కడ లాస్ట్ కు వెళ్ళారంటే ఇక్కడ మీకు రథం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా మంది ఫోటోలు అయితే దిగుతున్నారు. ఓవరాల్ గా ఈ ఫ్లవర్ షో అయితే చాలా బాగా అయితే నచ్చింది. ఈ ప్లేస్ కు మీరు ఓన్లీ మెట్రో కాకుండా కార్ అండ్ బైక్ లో కూడా రావచ్చు. పార్కింగ్ డీటెయిల్స్ ఈ వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను చూడండి. ఫ్లవర్ షో అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ మీకు నర్సరీస్ కూడా ఉంటాయి. మీరు కావాలంటే ప్లాంట్స్ అయితే అక్కడ కొనుక్కోవచ్చు.
నేమ్ అయితే మనకి తిరుమల నర్సరీ అని చెప్పేసి ఉంది. మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడ చాలా రకాల షాపులు అయితే ఉన్నాయి. మీరు గేమ్స్ అయితే ఆడేసి ఆ బొమ్మలు అయితే గెలుచుకోవచ్చు. ఇక్కడ మెయిన్ మ్యాజిక్ చూసారంటే 3 బాల్స్ 200 రూపీస్ అంట. ఈవెన్ మనం విన్ అయినా సరే మనకి 200 రూపీస్ టెడ్డీ బేర్ అయితే రాదు. అదే 200 రూపీస్ కి ఇక్కడ చాలా రకాల కీచెన్స్ కూడా ఉన్నాయి. ఏ ప్లేస్ కి వెళ్ళినా సరే గుర్తుగా ఏదో ఒకటి అయితే తీసుకెళ్ళండి. ఫ్లవర్ షో అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పార్కింగ్ డీటెయిల్స్ అయితే చూద్దాం రండి. కబ్బన్ పార్క్ ఎంట్రీ దగ్గరే పార్కింగ్ ఉంటుంది. బైక్ కి 50 రూపీస్, కార్ కి 80 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. కర్ణాటకని ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం.